శ్రీకాళహస్తి ఆలయంలో అర్చకుడిని ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా అర్చకుడు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈరోజు శ్రీకాంత్ ఫ్యామిలీకి అర్చకుడు ప్రైవేటుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అర్చకుడిపై ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. వాళ్ళ శ్రీకాళహస్తి నగరంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్పదోష నివారణ పూజలకు శ్రేష్టమైన ఆలయం. అలాంటి ఆలయంలో విఐపీలు అనేక మంది వచ్చి విఐపీలు సెలబ్రిటీస్ నిత్యం నవగ్రహ దోష పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే గత బేస్తవారం రోజు గురువారం రోజు శ్రీకాంత్ హీరో అతని ఫ్యామిలీ అందరూ కూడా శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే నవగ్రహ పూజలు నిర్వహించాలని చెప్పేసి ఆలయ అర్చకులు మారుతి శర్మని సంప్రదించారు. అయితే మారుతి శర్మను సంప్రదించే క్రమంలోనే సెలబ్రిటీ కావడంతో ఇక్కడ పబ్లిక్ అంతా గుమికూడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ గా అంటే సన్నిధి వీధిలోని రాఘవేంద్ర మఠంలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి సూచించారు. ఆ మేరకు మారుతి శర్మ సూచన మేరకు రాఘవేంద్ర మఠంలో ఈ నవగ్రహ పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. అలాగే ఆ నవగ్రహ పూజలన్నింటినీ కూడా మారుతి శర్మ దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిర్వహించారు. ఈ ఫోటోలు ప్లస్ వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో స్పందించారు. అయితే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రైవేటు మండపాల్లో పూజ కైంకర్యాలు నిర్వహించకూడదని చెప్పేసి ప్రధానంగా అంటే స్వామివారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారు ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పి నిబంధన ఉన్నది. అయితే ఆ నిబంధన అతిక్రమించారని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. దేవాదాయ శాఖ యాక్ట్ 30 ప్రకారం నోటీసులు జారీ చేసి తాత్కాలికంగా మారుతి శర్మను సస్పెండ్ చేశారు ఆలయ ఈవో. దానికి సంబంధించిన సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.